హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యే ఈ వ్యక్తికి 2025లో జరిగేది ఇదే. ఒంటరిగా రూమ్లో ఈ వీడియోని చూడండి. ఈరోజు ఈ వీడియోలో మనం ఎస్ అనే అక్షరం కలవారు ఎలాంటి గుణగణాలు కలిగి ఉంటారు, అదేవిధంగా వీరి యొక్క జీవితం ఏ విధంగా గడుస్తుంది, వీరి ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటారు, ఈ విషయాలన్నీ కూడా క్లియర్గా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ప్రతి మనిషి యొక్క జీవితంలో వచ్చేటటువంటి అన్ని మార్పులు కూడా వారి యొక్క పుట్టిన టైం డేటు, అదేవిధంగా రాశి నక్షత్రం వీటిపై ఆధారపడి ఉంటుంది. మరి ఎస్ అక్షరంతో ప్రారంభమయ్యే పేరు కలిగిన వారి జీవితం ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. కాబట్టి మీరు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఒకే రాశి, ఒకే పుట్టిన తేదీ మరియు ఒకే పేరు కలిగిన వారి యొక్క గుణగణాలు మరియు అలవాట్లు ఒకేలా ఉంటాయి. ఇది జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొనబడినటువంటి వాదం. మనిషి యొక్క పెద్ద శత్రువు కోపం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ కోపం వల్ల మొదట తన తెలివిని కోల్పోవడం జరుగుతుంది. తర్వాత తన నాలుకను అదుపు చేయలేక నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటాం. అయితే ఎస్ అనే అక్షరంతో పేరు ఉన్నటువంటి వారికి పేరు ఉన్నటువంటి వారి యొక్క ప్రవర్తన గురించి తెలుసుకోబోతున్నాం. మరి ఎస్ అనే అక్షరంతో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వారి యొక్క స్వభావం మేము చెప్తున్నటువంటి లక్షణాలతో సరిపోలితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఎస్ అనే అక్షరం ఆల్ఫాబెట్స్లో 19వ అక్షరం. ఈ ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వారు ఎప్పుడు కూడా సత్యాన్ని నమ్ముతూ ఉంటారు. ఎవరిని మోసం చేయాలని అటువంటి ఆలోచన వీరికి అస్సలు ఉండదు. మొదట వీరి గురించి వీరు తప్పకుండా ఆలోచించుకుంటారు. అంతేకాకుండా మీరు లాభ నష్టాల గురించి అంచనా వేయకుండా ఏ పని చేయరు. ఎవరి పేరు అయితే ఎస్ అక్షరంతో మొదలవుతుందో అలాంటి వారు నిష్కరణమైనటువంటి మనసు కలిగి ఉంటారు. కానీ వీరి స్వభావంగా చూసుకుంటే చాలా కోపంగా ఉంటారు. వీరి స్వభావం క్రోధంగా అంటే కోపంగా ఉంటుంది. ఎప్పుడు కూడా కమాండ్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఎస్ అక్షరంతో పేరు ఉన్న అటువంటి వారు త్వరగా అలగడం జరుగుతుంది. వీరికి త్వరగా కోపం వస్తుంది, అలాగే త్వరగా తగ్గిపోతూ ఉంటుంది. ఎదుటి వారు వీరితో వాదించినా కూడా, ఎదురు సమాధానం చెప్పినా కూడా వీరికి కోపం ఎక్కువగా అయిపోతూ ఉంటుంది. వారితో వాదనకు దిగుతూ ఉంటారు. ఒక రకంగా ఈ ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యే వారు ఎదుటి వారు వీళ్ళతో ఎందుకు స్నేహం చేస్తామా అని ఆలోచించి స్థితికి తీసుకువస్తారు. వారితో కనుక గొడవ పడితే, అలాగే ఈ ఎస్ అక్షరం ఉన్నటువంటి వాళ్ళు బోలాతలం అంటే ఉన్నది ఉన్నట్లుగా చెప్పేటటువంటి విధానం వల్ల కోపిస్ట్ వాళ్ళు కనబడుతూ ఉంటారు. ఏదైనా గొడవ జరిగినప్పుడు అక్కడితో దాన్ని కట్ చేయాలనే చూస్తారు. దాన్ని సాగదీయడం వీరికి అస్సలు ఇష్టం ఉండదు. ఒకే విషయం గురించి 100 సార్లు మాట్లాడుకోవడం, ఆలోచించడం లాంటివి చెయ్యరు. అప్పటికప్పుడే దాన్ని మర్చిపోతారు. వెంటనే సెల్ చూసుకుంటారు. అలాగే వీళ్ళతో తిరిగే వాళ్ళకంటే వీళ్ళతో స్నేహం చేసే వాళ్ళకి ఇది బాగా తెలుసు. ఏమిటంటే ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వాళ్ళ కోపం ఎక్కువసేపు ఉండదు అని. అంటే వీళ్ళు ప్రతి విషయాన్ని క్షమించేస్తారని మాత్రం కాదు, వీరికి మోసం చేసేవారంటే అసలు ఇష్టం ఉండదు. ఒకవేళ ఎవరైనా వీళ్ళను ఏదైనా
విషయంలో మోసం చేస్తే వీళ్ళు క్షమించలేరు, అలాగే సహించరు కూడా. ఎవరైతే వీరిని మోసం చేస్తారో వారితో బంధాన్ని శాశ్వతంగా తెగతెంపులు చేసుకోవడానికి కూడా అస్సలు ఆలోచించరు. ఏ విషయం అయినా సీక్రెట్గా ఉంచడం అనేది వీరికి అలవాటు. ఈ ఎస్ అక్షరం ఉన్నటువంటి వారు బ్రెయిన్, కళ్ళు, ముక్కు, చెవులు అన్నిటినీ ఒకేసారి వాడుతూ పరిస్థితులను అంచనా వేయడం జరుగుతుంది. మీరు ఒకే చోట కూర్చున్న చుట్టుప్రక్కల జరిగే అన్ని విషయాలను గ్రహించగలుగుతూ ఉంటారు. కారణం వీరు అంతర్ముఖులు. ఈ అక్షరం గలవారు వీరి యొక్క వస్తువులను ఎవరికి ఇవ్వడానికి కానీ ఎవరితోనూ పంచుకోవడానికి కానీ అసలు ఇష్టపడరు. కాకపోతే ఆపదలో ఉన్నవారికి మాత్రం ఏమి ఆలోచించకుండా సహాయం చేస్తూ ఉంటారు. వీరి మనస్సు ప్రకారం వీరు చెడ్డవారైతే కారు, కానీ వీరు స్పీడ్ లేదా మొండి స్వభావం వీళ్ళని చెడ్డవారిగా చేయడం జరుగుతుంది. వీరి యొక్క భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతూ ఉంటారు. కానీ వీరిలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఏ ఫీల్డ్ వీళ్ళు ఎంచుకున్నా కూడా అందులో వీళ్ళు ప్రత్యేకతను చూసుకుంటూ ఉంటారు. వీరికంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకుంటూ ఉంటారు. యజమానికి నమ్మిన పాత్రలుగా ఉంటూ ఉంటారు. వీరి యొక్క భావాలను వ్యవహారం గురించి చూస్తూ వీరు ఎక్కువగా ఆశావాదులుగా కనిపిస్తూ ఉంటారు. జీవితంలో తమ గురించి తాము ఎక్కువగా పట్టించుకుంటూ ప్రాక్టికల్గా ఆలోచిస్తూ జీవిస్తూ ఉంటారు. తమ యొక్క భావాలను ఎప్పుడు కూడా ఎదుటి వారికి వ్యక్తపరచరు. అందుకే వీరిని తప్పుగా అర్థం చేసుకునే వారే ఎక్కువగా. వీరి మనసు చాలా స్వచ్ఛంగా నిజాయితీగా ఉండటమే కాకుండా మనసులో ఎలాంటి ఫీలింగు ఉంటాయో ఎవరికి తెలియనివ్వరని చెప్పుకోవాలి. అలాగే మీరు ఎప్పుడు కూడా చాలా ప్రతిభావంతులుగా ఉంటారు. ఎక్కడ నుంచి చూసుకున్నా కూడా జ్ఞానాన్ని వెంటనే సంపాదిస్తారు. జ్ఞానం గురించి తెలుసుకోవడంలో వీరు ముందుకుంటారు. ఎప్పుడు కూడా కొత్త విషయాలను, కొత్త జ్ఞానాన్ని నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు. చాలా తెలివైన వారుగా, సమస్యల్ని పరిష్కరించడంలో ముందు ఉండేవారుగా ఉంటూ ఉంటారు. వీరికి కావలసిన పని లేదా కార్యాన్ని ఎప్పుడు ఎలా జరిపించుకోవాలో వీరికి బాగా తెలుసు. అలాగే వీరి శరీరం తీరు గురించి చూస్తే చాలా ఆకర్షణీయంగా ఉంటారు. అలాగే వీరు పని చేయాలి అనుకున్నటువంటి నిర్ణయం అనేది వస్తే కనుక దాన్ని పూర్తి చేసి విశ్రాంతి తీసుకుంటారు. శారీరకంగా దృఢంగా ఉండటమే కాకుండా ఆహారపు అలవాట్ల మీద చాలా శ్రద్ధ చూపిస్తూ ఉంటారు. అలాగే వీరి పని సామర్థ్యం విషయానికి వస్తే చాలా కష్టజీవులు ఉండడమే కాకుండా తమ లక్ష్యాన్ని సాధించడానికి రాత్రి పగలు కష్టపడుతూ ఉంటారు. అంతేకాకుండా విపరీతమైనటువంటి శ్రద్ధతో వారు చేసేటటువంటి శ్రమనే నమ్ముకొని ప్రతి విషయంలోనూ విజయం సాధిస్తారు. వీరే ప్రత్యేకత. తమ పనిని కొత్త విధానంలో అంటే వెరైటీగా చేయడానికి వీరు ఇష్టపడుతూ ఉంటారు. వీరు నాయకత్వం లక్షణాలను కలిగి ఉంటారు. ఎక్కువ శాతం నలుగురికి హెల్ప్ చేయగలిగినటువంటి కెపాసిటీ కలిగిన వారు ఉంటారు. కాబట్టి వీరు ఎప్పుడు కూడా అందులోనే ఉంటారు. శ్రమించడానికి అయినా అసలు ఆలోచించరు. ఒక్కొక్కసారి వీరికి ఎవరి మీదైనా విరక్తి వచ్చింది అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వారిని లెక్క చేయరు. అలాంటి వారిని మీరు జీవితంలో నుంచి తీసేస్తారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యే వారు ఎవరైతే ఉంటారో వారు ప్రేమ విషయంలో చాలా నిజాయితీగా ఉంటారు మరియు మొండిగా ఉంటారు. వీరు
తమది అనుకున్నటువంటి వ్యక్తిని లేదా వస్తువుని ఇతరులతో షేర్ చేసుకోవడానికి అసలు ఇష్టపడరు. వీరు ఎంత నిజాయితీగా ఉంటారో ఎదుటివారు కూడా వీరితో అలాగే నిజాయితీగా ఉండాలని అనుకుంటారు. ఎస్ అక్షరంతో ఎవరైతే పేరు మొదలవుతుందో వారు కుటుంబం పట్ల కూడా చాలా బాధ్యతగా ఉంటారు. వారి బాధ్యతలను నెరవేర్చడంలో ఎప్పుడు కూడా వెనుకడుగు వెయ్యరు. అలాగే ఇతరులు కూడా తమ వల్ల బాధపడకూడదు అని చెప్పి అవసరమైతే వారు చాలా జాగ్రత్తగా పక్కకు తప్పుకుంటారే తప్ప ఇతరులు జీవితాలను అస్సలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది పెట్టరు. ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యేవారు చాలా ప్రేమ కలిగిన వ్యక్తులుగా, దేహ దారుణ్య కలిగిన వారిగా, అందం కలిగిన వారిగా, మనస్సు కూడా చాలా అందంగా ఉండేటటువంటి వారుగా ఉంటారు. దాంతోపాటు వారు ఇష్టపడని వ్యక్తులను అసలు దగ్గరకు రానివ్వరు. చూశారు కదా ఎస్ అక్షరం కలవారు ఏ విధంగా ఉంటారో. అలాగే వారి యొక్క జీవితం ఎలా ఉంటుంది, వారు ప్రేమిస్తే ఎలా ఉంటుంది, వారు ద్వేషిస్తే ఎలా ఉంటుంది, వారి యొక్క శరీర దారుణ్యం ఎలా ఉంటుంది, అలాగే వీరి ఆలోచన విధానం ఎలా ఉంటుంది అనే విషయాలను తెలుసుకున్నారు కదా. ఎస్ అక్షరం అయితే మేం చెప్పిన లక్షణాలు మీతో మ్యాచ్ అయితే తప్పకుండా మీ కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.